హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్. నేను డైట్ అంటే నాకు చాలా హెవీ స్టమక్ అనేది ఉండడం జరిగింది. నేను 80 kgs ఉండేవాడిని. స్టిల్ ఒక నెల 20 రోజుల క్రితం అంటే దాదాపు 2 months బ్యాక్ కూడా నేను ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత మాకు ఏమవుతుందంటే ఫుడ్ అనేది ఇర్రెగ్యులారిటీగా ఉంటుంది. రెగ్యులర్గా మాకు ఫుడ్ తినడానికి అవ్వదు. ఎందుకంటే ఏ టైంలో ఏ లొకేషన్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ టైంలో ఒక్కోసారి విలేజెస్లో ఏమి దొరకని రోజులు ఉంటాయి. అక్కడ ఏదో ఒక చిన్న ఐటమ్ తిని ఆ లంచ్ కంప్లీట్ చేయడం, ఆ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ ఎలా చేయడం జరిగింది. సో దీనివల్ల మాకు ఏమవుతుందంటే మాకు ఆ డైట్ అనేది సరిగ్గా ఫుడ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మాకు ఎక్కువ మా మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి దాదాపుగా 95% గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే స్టమక్ అనేది అలాగా పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికి మేము చేయాల్సింది ఏంటి, కంట్రోలింగ్ చేయాలి, ఎలా అవ్వదు. కాబట్టి ఏం చేయాలి, అప్పుడు నాకు ఓన్గా సొంతగా వచ్చిన ఆలోచన ఏంటంటే నేను ఏ వెల్నెస్ సెంటర్లో కానీ ఏ కోచ్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి సలహాలు వీడియోలు కానీ యూట్యూబ్లో కానీ ఏమి తీసుకోలేదు. ఓన్గా పూర్వకాల పద్ధతి అనేది ఉంటుంది కదా, ఆ పూర్వకాల పద్ధతి అనేది దాన్ని నేను ఫాలో అయ్యి అసలు లో బడ్జెట్ అంటే అసలు లో అసలు ఎక్స్పెన్సివ్ అనేది లేకుండా మనం డైట్ అనేది చేయగలం. సెల్ఫ్ రెస్పెక్ట్గా చేస్తే మనం ఎంత అనేది వెయిట్ లాస్ అనేది అవ్వగలం అనేది నేను ఫీల్ అవుతూ నేను చేశాను. చాలా ఎక్సలెంట్గా ప్రస్తుతం నేను ఇంకా ఎండ్ పాయింట్కి రాలేదు. నేను ఇంకా రన్నింగ్లో ఉండగానే నాకు ఒక వీడియో చేయాలనిపించి చేశాను. 80 kgs నుంచి నేను 75 kgs అంటే దాదాపు 3 to 5 kgs అనేది నేను వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఈ వెయిట్ లాస్ అనేది చాలా చాలా లో బడ్జెట్, అసలు బడ్జెట్ లేదనుకోండి, ఆ విధంగా నేను ఈ వెయిట్ లాస్ అనేది తగ్గడం జరిగింది. ఈ నేను వెయిట్ లాస్ ఎలా తగ్గాను, నేను ఏమేమి ఎలా ఫాలో అయ్యాను ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.